పై ఉండేవాడు. ఒకరోజు ఉదయం మురళి నిద్రలేవగానే తన మనసు చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా అనిపించింది. బయట పక్షులు కిలకిలరావాలు చేస్తున్నా లోపల ఏదో తెలియని ఒక ప్రశాంతత తనను ఆవహించింది. ఈ లోకమంతా చాలా అందంగా ఉన్నట్లు అతనికి అనిపించింది. ఇది కృష్ణయ్య తన జీవితంలోకి వస్తున్నాడని తెలిపే మొదటి సంకేతం. మురళి తన బడిబ్యాగ్ తీసి పుస్తకం తీయగానే అందులో ఒక మెరిసే నెమలి ఈక కనిపించింది. అది ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. ఆ ఈకలోని రంగులు ఇంద్రధనస్సులా మెరిసిపోతున్నాయి. దాన్ని చేతిలోకి తీసుకోగానే మురళికి ఎంతో ఆనందం కలిగింది. తన ప్రియమైన కృష్ణయ్య తన కోసం ఒక కానుక పంపారని అతను అనుకున్నాడు. సాయంత్రం తోటలో ఆడుకుంటున్నప్పుడు గాలిలో ఎక్కడో మధురమైన వేణువు నాదం వినిపించింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా ఆ సంగీతం చాలా స్పష్టంగా మనసుకు హత్తుకునేలా ఉంది. మురళి ఆ గాలిని అనుభవిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఆ సంగీతం తనను కృష్ణుడి దగ్గరకు తీసుకెళుతున్నట్లు అనిపించింది. మురళికి తెలియకుండానే అతని పెదవులపై కృష్ణ కృష్ణ అనే పేరు రావడం మొదలైంది. ఆటలాడుతున్నా చదువుకుంటున్నా ఆ నామం అతనికి ఎంతో బలాన్నిస్తోంది. తన బామ్మ శాంతమ్మ దగ్గరకు వెళ్లి మురళి ఈ విషయం చెప్పాడు. బామ్మ నవ్వుతూ మురళి తల నిమిరింది. కృష్ణ నామస్మరణ మనసుకు ఎంతో మేలు చేస్తుంది నాన్నా అంది. గ్రామంలోని గుడి నుంచి మధురమైన భక్తి పాటలు వినిపిస్తున్నాయి. ఆ పాటలు వింటుంటే మురళికి డాన్స్ చెయ్యాలనిపించింది. ప్రతి పాటలోనూ కృష్ణుడి గురించే వర్ణన ఉంది. ఆ పాటలు వింటున్నంతసేపు మురళి తనను తాను మర్చిపోయి భక్తిలో మునిగిపోయాడు. భక్తి పాటలు వినడం కూడా దైవిక సంకేతమే. దారిలో ఒక ముసలి తాతయ్య బరువుగా ఉన్న కట్టెల మోపును మోయలేక ఇబ్బంది పడుతున్నాడు. అది చూసిన మురళి వెంటనే పరిగెత్తుకెళ్లి ఆ తాతయ్యకు సహాయం చేశాడు. ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన కలగడం కృష్ణుడు తన మనసులో ఉన్నాడని చెప్పడానికి ఒక గొప్ప సంకేతం. మురళికి చాలా తృప్తిగా అనిపించింది. మురళి తిరిగి ఇంటికి వచ్చి బామ్మతో అన్నాడు, బామ్మ, ఈ రోజు నాకు అన్నీ వింతగా అందంగా జరుగుతున్నాయి, ఎందుకిలా అని అడిగాడు. శాంతమ్మ అతన్ని తన ఒడిలోకి తీసుకుని కూర్చోబెట్టుకుంది. మురళి కళ్ళలోకి చూస్తూ ఈ లోకంలో జరిగే ప్రతి విషయం వెనుక ఆ కృష్ణయ్య హస్తం ఉంటుందని వివరించడం మొదలుపెట్టింది. చూడు మురళి, ఈ చెట్లు, పువ్వులు, పక్షులు అన్నీ ఆ దేవుడి సృష్టే. మనం చేసే ప్రతి పనిలోనూ ఆయన తోడు ఉంటాడు. నీకు జరిగిన ప్రతి సంఘటన ఒక సంకేతం. కృష్ణుడు నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు అని శాంతమ్మ చెప్పింది. మురళికి ఇప్పుడు తన చుట్టూ ఉన్న ప్రపంచం మరింత అందంగా కనిపించింది. మురళికి ఒక విషయం అర్థమైంది. తనలో కలిగిన ప్రశాంతత, ఆ నెమలి ఈక, వేణువు నాదం, కృష్ణ నామస్మరణ, భక్తి పాటలు, ఇతరులకు సహాయం చేయడం ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నవే. ప్రతి చిన్న విషయంలోనూ దైవిక హస్తం ఉందని అతను గ్రహించాడు. కృష్ణయ్య తనతోనే ఉన్నాడన్న నమ్మకం అతనిలో పెరిగింది. ఇప్పుడు మురళి ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు తన జీవితంలోకి వచ్చాడని అతనికి తెలుసు. మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో, అందర్నీ ప్రేమిస్తామో, అప్పుడు కృష్ణయ్య మన వెంటే ఉంటాడు. మురళి హృదయం నిండా ఇప్పుడు కృష్ణయ్యే ఉన్నాడు.